జస్ట్ ఇమాజిన్, ఒక సైడ్ లో జేజేకేలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అయిన సటోరు గోజో, ఇంకొక సైడ్ నరుటో యూనివర్స్ లో ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ అయిన డబల్ మ్యాంగైకి షారింగన్ అయిన కకాషి, ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎట్లా ఉంటది చెప్పండి. దాన్ని ఇమాజిన్ చేస్తూను ఒక ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ సినిమాటిక్ ఫైట్ సీక్వెన్స్ లో వాళ్ళ డైలాగ్స్ తో సహా ఈ వీడియోని చేస్తున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకుండా చూడండి. ఆ ఫైట్ సీక్వెన్స్ ని ఎలా ఉంటుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ ఒక వీడియోలో. ఓకే, ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యానిమి క్రియేటర్. ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒక ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ లో గోజో కామ్ గా స్మైల్ చేస్తూ ఉంటాడు. కకాషి షారింగన్ ని యాక్టివేట్ చేస్తాడు. ఇద్దరు ఒకరు పవర్ ని ఒకరు అబ్జర్వ్ చేస్తారు. గోజో, నీ అటాక్స్ ని నా ఇన్ఫినిటీ క్రాస్ చేయలేవు. కకాషి సైలెంట్ గా ఉంటాడు. కకాషి ఇన్స్టెంట్ గా బాడీ ఫ్లికర్ యూజ్ చేసి గోజో మీద అటాక్ చేస్తాడు. కోనై గోజో మీదకి త్రో చేస్తాడు. కానీ కోనై గోజో దగ్గరికి వచ్చేసరికి స్లో అయిపోతుంది. అది ఇన్ఫినిటీ యొక్క ఎఫెక్ట్ వల్ల అలా అవుతుంది. గోజో స్మైల్ చేస్తూ ఇలా అంటాడు, ఇది నా ఇన్ఫినిటీ, దీనిని దాటి నన్ను టచ్ చేయడం నీ వల్ల కాదు అంటాడు. గోజో వెంటనే బ్లూని యూజ్ చేస్తాడు. మ్యాసివ్ అట్రాక్షన్ ఫోర్స్ ని క్రియేట్ చేసి కకాషిని తన దగ్గరికి పుల్ చేస్తుంది. కకాషి ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి కామేతో టెలిపోర్టేషన్ యూజ్ చేసి ఎస్కేప్ అవుతాడు. గోజో సర్ప్రైజ్ అవుతాడు. గోజో ఇలా అంటాడు, ఇంట్రెస్టింగ్. కకాషి గోజో హెడ్ మీద కామీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తాడు. స్పేస్ డిస్ట్రాట్ అవడం స్టార్ట్ అవుతుంది. గోజో తన 6 ఐస్ పవర్ తో డేంజర్ ని సెన్స్ చేసి అటాక్ నుంచి తప్పించుకుంటాడు. ఇన్స్టెంట్ గా టెలిపోర్ట్ అయ్యి అటాక్ నుంచి తప్పించుకుంటాడు. కకాషి అర్థమవుతుంది, వీడు నార్మల్ ఫైటర్ అయితే కాదు. గోజో అండ్ కకాషి ఈ ఫైట్ ని ఇంకా సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. గోజో తన రెడ్ యూజ్ చేస్తాడు. హ్యూజ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఎంటైర్ ఫీల్డ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. కకాషి సుసానోని యాక్టివేట్ చేసి జైంట్ బ్లూ సుసానో బ్యాటిల్ ఫీల్డ్ లో అపీర్ అయ్యేలా చేస్తాడు. గోజో స్మైల్ చేస్తూ ఫైనలీ అని అంటాడు. హాలో పర్పుల్ చార్జ్ చేస్తాడు. బ్లూ ప్లస్ రెడ్ కాంబైన్ అయ్యి పెద్ద ఎనర్జీ బ్లాస్ట్ ని రెడీ చేస్తాడు. గోజో కకాషి మీద రిలీజ్ చేస్తాడు. అటాక్ సుసానోని తగలగానే పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. కకాషి సుసానో షీల్డ్ తో డిఫెండ్ చేస్తాడు, కానీ సుసానో చాలా డ్యామేజ్ తీసుకుంటుంది. సుసానో నుంచి జైంట్ షూరికెన్ ని రిలీజ్ చేస్తాడు. ఈ షూరికెన్ నార్మల్ వెపన్ అయితే కాదు. ఆ షూరికెన్ టచ్ చేసిన ఆబ్జెక్ట్ ని డైమెన్షన్ ని ఎరేజ్ చేస్తుంది. గోజో ఇన్ఫినిటీ యాక్టివేట్ చేయగానే కామి యొక్క నేచర్ వల్ల అటాక్ డైరెక్ట్ స్పేస్ ని మ్యానిపులేట్ చేస్తుంది. గోజో లాస్ట్ సెకండ్ లో ఎస్కేప్ అవుతాడు. గోజోకి అర్థమవుతుంది ఇలా ఫైట్ చేస్తే తను ఓడిపోతాడని. అందుకే ఇలా అంటాడు, ఇనఫ్, డొమైన్ ఎక్స్పాన్షన్ అని అంటాడు. ఇంకా ఇద్దరు బ్లాక్ స్పేస్ లోకి వెళ్ళిపోతారు. ఇన్ఫినిటీ ఇన్ఫర్మేషన్ కకాషి బ్రెయిన్ లో ఫ్లడ్ అవుతూనే ఉంటుంది. నార్మల్ పర్సన్ అయితే వెంటనే అన్కాన్షియస్ అయిపోతాడు, కానీ కకాషి దగ్గర షారింగన్ అండ్ 6 ప్యాడ్ స్టెకరా వల్ల కొన్ని సెకండ్స్ సర్వైవ్ అవుతాడు. కకాషి ఉన్న లాస్ట్ ఛాన్స్ ఏంటంటే ఆ కొన్ని సెకండ్స్ లో కామీని యాక్టివేట్ చేసి గోజో మీద డైరెక్ట్ గా అటాక్ చేయాలి. అలా అటాక్ చేస్తే మాత్రం కకాషి ఈజీగా తప్పించుకుంటాడు. ఇప్పుడు అదే పని కకాషి చేస్తాడు. డొమైన్ కొలాప్స్ అవ్వగానే గోజో హాలో పర్పుల్ తో అటాక్ చేస్తాడు కకాషిని. మళ్ళీ కోమీతో అటాక్ చేస్తాడు కకాషి కూడా. పర్పుల్ బీమ్ ఇంకా కామీ వోర్టెక్స్ కొలైడ్ అయ్యి ఎంటైర్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఎక్స్ప్లోజన్ అయ్యాక స్మోక్ అంతా క్లియర్ అవుతుంది. ఇద్దరు హెవీ డ్యామేజ్ తో నిలబడతారు. ఇప్పుడు మనం విన్నర్ ని డిసైడ్ చేయాలి. పవర్ కంపారిజన్ చూస్తే రా పవర్ లో గోజో క్లియర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫినిటీ డిఫెన్స్ ఆల్మోస్ట్ అన్బీటబుల్. అన్లిమిటెడ్ వైడ్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హ్యాక్స్ ఎబిలిటీస్. ఇంకా కకాషి విషయానికి వస్తే కామీ ఉంది. కామీ కరెక్ట్ టైమింగ్ లో కానీ హిట్ అయితే ఇన్ఫినిటీని బైపాస్ చేయగల పాసిబిలిటీ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కకాషి డిఎంఎస్ ఫామ్ అనేది టెంపరీ. గోజో స్టామినా చాలా ఎక్కువ ఉంటుంది. లాంగ్ ఫైట్ లో గోజోకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెజారిటీస్ లో గోజో విన్ అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 7/10. కకాషి గెలవాలంటే పర్ఫెక్ట్ కామీ టైమింగ్ ఉండాలి, లేదా గోజో డొమైన్ యాక్టివేట్ చేస్తే ఫైట్ అయిపోతుంది. మీరేమనుకుంటున్నారు? గోజో గెలుస్తాడా లేదా డిఎంఎస్ కకాషి కామీతో విక్టరీ తీసుకుంటాడా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. ఇలాంటి యానిమీ వర్సెస్ బ్యాటిల్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరొక ఇన్సేన్ బ్యాటిల్ తో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. నేను మీ యానిమీ క్రియేటర్.